వైసీపీ నుంచి ఇటీవలే టీడీపీలోకి వెళ్లిన సీనియర్ నేత మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ చేయాలని డొక్కా డిమాండ్ చేశారు. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నేపథ్యంలో డొక్కా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అదే తరహా ఫోన్ ట్యాపింగ్ మన రాష్ట్రంలో కూడా జరిగిందని డొక్కా ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు ఫోన్లు ట్యాపింగ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని డొక్కా వెల్లడించారు. ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేక మంది నేతల వ్యక్తిగత సంభాషణలు రికార్డ్ చేశారన్నారు. అభద్రతా వాళ్ళకే అభద్రతా భావం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చూసాం, ఎప్పుడో ఢిల్లీలో కేంద్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ చూసాం, ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్కి నాయకత్వం వహించిన సజ్జల రామకృష్ణారెడ్డి, నేనే దానికి ప్రత్యక్ష సాక్షి. నా ఫోన్నే ట్యాప్ చేయించాడు అతను. అతనికి ఏంటి, తనకు నచ్చిన వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినా అది చెప్పడం ముఖ్యమంత్రి గారికి. అంటే అతను వేరే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తితో మాట్లాడాననే ఒక కారణం పెట్టి నన్ను రాజకీయంగా అతను వేధించాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరగాలి. చాలామంది బాధితులు ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది నియంతృత్వానికి పరాకాష్ట. అంటే నీ పక్కన నువ్వు నమ్మట్లేదు, ఆయనకి చాడీలు చెప్పి ఆయన్ని పాయిజన్ చేశాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ చేయించాలి. అతని పట్ల చట్టం ప్రకారం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్